ఈరోజు అయితే 6th డే శ్రీ లలితాదేవి తల్లికి అయితే ఒక పక్క అయితే పులిహోర కోసం అని చెప్పి రైస్ పెట్టేశాను, ఇంకో పక్క అయితే పెసరపప్పు అయితే ఉడకబెట్టాను. దానికి సరిపోయే అంత బెల్లం అయితే వేసుకున్నాను అనమాట. అక్కడ బాగా అది దగ్గర అయినంత వరకు కూడా ఉంచాలి. లాస్ట్లో అయితే ఇలాచి కొంచెం వేసాను ఫ్లేవర్ కోసం. అది చాలా దగ్గరికి అయినంత వరకు ఉంచి పక్కనైతే పెట్టేశాను. ఈ పక్కనైతే పరమాన్నం కోసం అయితే రైస్ పెట్టాను అనమాట. దీనికి బెల్లం అయితే వేసేసుకున్నాను. ఉడికిపోయింది రైస్, బెల్లం అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. అది అంటే అవి క్యూబ్స్ కింద ఉండకుండా మొత్తం మెల్ట్ అయిపోవాలి కదా. అలా అయితే కరిగిన తర్వాత నేనైతే పాలు అయితే వేసేసుకున్నాను. పాలు వేసుకున్న తర్వాత వైట్గా అయితే వచ్చింది. ఎందుకు అంటే అది వైట్ బెల్లం అంటే డార్క్గా లేదు బెల్లం. లాస్ట్లో అయితే నెయ్యి అయితే వేసుకొని పక్కకైతే దించేసుకున్నాను. ఇంకో పక్క అయితే పులిహోరకి అయితే పోపు అయితే వేసేసుకున్నాను. పులిహోర అయితే కలిపేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏం చేశాను అనేది చెప్పేస్తాను. బాయ్ బాయ్.